హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే హ్యాపీ రంజాన్. ఈ వీడియో నిన్నటిది అండి. ఆ రోజు మేము గులాబ్ జామున్ చేసాము. మా అక్క డ్యూటీ నుంచి వచ్చాక మేము గులాబ్ జామున్ చేసాము. ఎలా చేసాము మీరు ఒక్కసారి చూసేయండి. ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ ఆల్రెడీ ప్యాక్ అయ్యే ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ తెచ్చుకొని 1 కప్ అంటే ప్రస్తుతానికైతే అక్కడ పాలు చక్కెర పెట్టాము. అది ఎన్ని కప్స్ పోసుకోవాలో నేను చెప్తాను. తెలవని వాళ్ళ కోసం, తెలిసి వాళ్ళు నో ప్రాబ్లం, తెలవని వాళ్ళ కోసం చెప్తాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఆ గులాబ్ జామున్ పిండి మొత్తం వేసుకొని ఒకసారి ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని పాలు పోసుకుంటూ కలపాలి. ఈ పిండి కలిపేటప్పుడు మీకు కావాలంటే 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవడం వలన ఈ గులాబ్ జామున్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ మా అక్క బిడ్డ అంటే మా కూతురు ఈ పిండి కలుపుతున్నది. నేనే కలుపుతా వంటల్లో కొంచెం ఆమెకి కొంచెం ఎట్లా అంటే నేనే చేయాలి అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. ముందుగా అయితే మేము 2 కప్సే పోసుకున్నాం, తర్వాత 1 కప్ పోసుకున్నాం. తర్వాత మనకు ఇంకా షుగర్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే తక్కువ వేసుకోవాలి. మేమైతే 1.5 కప్పు షుగర్ వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత 4-5 యాలకులు ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా నీళ్ళలో మరిగాలి. ఒక 3-4 నిమిషాలు మంచిగా మరిగించుకోవాలి. ఆ యాలకుల ఫ్లేవర్ అనేది ఆ షుగర్ సిరప్లో కలవాలి. అలా 3-4 నిమిషాలు సిరప్ వాటర్ మరిగాక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కూడా ఒకసారి 2-3 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మన గులాబ్ జాములు అనేది పలగవు, ఇలా స్క్రాచ్ లాగా రావన్నమాట. ఇలా కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోవాలి. మాకు ఇక్కడ ఏమైందంటే వీడియో కోసం మా అక్క కొంచెం లడ్డుగా చేసిందంట. అవి కాస్త ఇంకా కొంచెం ఉబ్బినాయి. మీరు చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకున్న ఏ అయినా కూడా లోపలి కడుపులోకి పోయేదే కదా, అది మీ ఇష్టం. అంటే ఎట్లా చేసిందంటే లడ్డుగా చేస్తే వీడియోలో మంచిగా పెద్ద కనిపిస్తాయి కదా అన్నట్టు చేసిందంట. ఇంకా ఇద్దరం కలిసి మొత్తానికైతే చేయడం కంప్లీట్ చేసాము. ఇది మేము 2 డేస్ నుంచి, అంటే మేము వచ్చిన కాంచి గులాబ్ జామున్ చేద్దాము షూటింగ్ చేద్దాము అని మొత్తానికైతే రంజాన్ రోజు ఇంకా ఫెస్టివల్ ఉన్నది కదా, సరేలే స్పెషల్ కూడా ఉంటుంది కదా అన్నట్టు మా అక్క డ్యూటీ నుంచి వచ్చాక మేము ఇది ఈవినింగ్ టైంలో చేసుకున్నాము అందరం కలిపి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అన్నీ కలిపి ఇలానే చేసుకోవాలి. మనం పిండి అనేది కొంచెం తీసుకొని పొడవుగా ఇట్లా నలుపుకొని తర్వాత రౌండ్గా చేసుకుంటే నీట్గా వస్తాయి. మీరు కూడా అలాగనే చేసుకోండి. మళ్ళీ ఇది కూడా తెలియదా అని అస్సలు అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా మొత్తానికైతే మేము ఇక్కడ ఉండలు చేసాము, అదే గులాబ్ జామున్ లడ్లు. ఈ ముందే గులాబ్ జామున్ చేసేటప్పుడు ఈ లడ్లే మా కూతురు మా కొడుకు కలిపి సగం తినేసారు పిండి. ఆ పిండి ఏమి ఇష్టమో ఏమో వాళ్ళకి, కానీ మొత్తం సగం వాళ్ళే లాగించారు. అంటే సగం అంటే ఒక 2 ముద్దల వరకు వాళ్ళే తిన్నారు. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న గులాబ్ జామున్ లడ్లు కూడా నిమ్మలంగా అల్ల వేసుకోవాలి. మేము ఇక్కడ 2 టైమ్స్ ఫ్రై చేస్తున్నాము. కొన్ని ఫ్రై చేసుకుంటేనే అవి మంచిగా వస్తాయి. ఎందుకంటే ఉబ్బేసరికి కొంచెం పెద్దగా అయిపోతాయి కదా, అందుకే కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ గులాబ్ జామున్ లడ్లు వేసుకున్నాక ఒక 2-3 సెకండ్స్ ఆగాక తర్వాత మీరు ఒక స్పూన్ కానీ గంటె కానీ తీసుకొని మంచిగా నిమ్మలంగా మొత్తం రెడ్ కలర్లో వచ్చేసరికి మంచిగా కలుపుకోవాలి. మనకు కలర్ మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ సిమ్లో పెట్టుకొని అది గులాబ్ జామున్ లడ్లు అనేది ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే లోపటి వరకు మంచిగా ఉడికి మంచి టేస్ట్ ఉంటున్నాయి. అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైనుంచి మాడిపోతుంది, లోపల మెత్తగా ఉంటాయి. మొత్తానికైతే ఇలా నిమ్మలంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 సెకండ్స్కి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పాను కదా, అదే అన్నమాట.
2 రోజుల తర్వాత ఈ గులాబ్ జామ్ చేస్తున్నాను. మా అక్క చాలా అంటే చాలా బాగా చేస్తుంది వంటలు. మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ అక్కనే చేస్తుంది వంటలు. ఇంకా అలాగే మొత్తం ఫ్రై అయ్యాక మంచిగా తీసుకోండి. నెరి బ్లాక్గా ఫ్రై అయ్యే వరకు తీసుకోకండి, ఉంచకండి అలానే ఆయిల్లో. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకో సెకండ్ సారి కూడా అలానే సేమ్ వేసుకొని ఒక 2-3 సెకండ్లు కలుపుకుంటూ ఆపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ కాబట్టి కొంచెం అటు ఇటు నిమ్మలంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మొత్తానికైతే ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి, మీరు ఈ కలర్లో వచ్చాక కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా కొంచెం కలర్ అంటే తీసుకోవచ్చు, కానీ నెరి బ్లాక్గా చేసుకోకండి, టేస్ట్ బాగోదు, చూడడానికి కూడా నల్లగా ఉంటాయి. ఇంకా మనం ముందుగా సిరప్ చేసుకున్నాం కదా, షుగర్ సిరప్. ఇంత సిరప్ చేసినా కూడా ఆ లడ్లకి అంటే ఆ గులాబ్ జామున్కి ఇంకా సరిపోలేదు. అవి మొత్తానికి పీల్ చేసుకున్నాయి అన్నమాట. మొత్తానికి వచ్చేసరికి ఆ సిరప్ కూడా లేదు. ఇంకా మొత్తానికైతే ఇట్లా మంచిగా ఒక 10 మినిట్స్ వరకు అందులో ఉంచుకుంటే అనేది సిరప్ అనేది ఆ గులాబ్ జామున్లోకి పోయి మంచిగా హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, పైకి చెప్పు, హాయ్. ఏందమ్మా ఇప్పుడు వచ్చేది, మేము వచ్చే 2 రోజులు అవుతుంటే. ఇక్కడ మా అక్క వాళ్ళ మమ్మీ వచ్చేసి, అంటే నేను అమ్మమ్మ అని పిలుస్తాను, ఆ వరుస నేను అమ్మమ్మ అని ఎందుకు పిలుస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ అమ్మమ్మ వచ్చేసి 2 డేస్ 3 డేస్ లేదు 1 వీక్ అవుతుందంట ఊరికి వెళ్ళి. మేము వచ్చినా కూడా రాలేదు. తీరా మేము గులాబ్ జామున్ చేసుకొని టేస్ట్ చేద్దామని ఈ వీడియో ముందుకు వచ్చాము. సడన్గా వచ్చేసింది ఊరి నుంచి. ఇంకా అమ్మమ్మతో కూడా మాట్లాడేసి అమ్మమ్మకు కూడా గులాబ్ జామున్ తినిపించేసాము. ఇక్కడ మా బుడ్డోనికి కూడా గులాబ్ జామున్ తినిపిస్తా అంటే వాడు అస్సలు ఉండట్లేడు. ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక ఆట అనేది ఎక్కువైపోయింది. అస్సలు మీ దగ్గరికి రావట్లేడు, మొత్తం ఆట మీదనే పడిపోయాడు. ఇంకా మొత్తానికైతే ఈ గులాబ్ జామున్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ ఉంది. మీకు గులాబ్ జామున్ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. लाइक करो, शेयर करो, सब्सक्राइब చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ 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 బాయ్, గంట కొట్టండి. ఇంకెందుకు, మా అమ్మమ్మ చెప్పింది కదా, అవన్నీ త్వరగా చేసేయండి. ఇంకా ఇక్కడ గులాబ్ జామున్ తినుకుంటా ఇక్కడ ముందుకు వచ్చాము, ఇంటి ముందటికి వచ్చాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. చాలా పబ్లిక్ ఉంటుంది, అంటే చాలామంది ఉంటారు, ఎలాంటి లోటు ఉండదు. అంటే కొంతమంది ఇళ్ళలో, ఇప్పుడు మా ఫ్యామిలీలో మా ఇంట్లోనే మేము ముగ్గురమే ఉంటాము. బయటకు వెళ్తే ఎవరు ఉండరు, బయటకు వెళ్తే రోడ్డు తప్ప ఏముండదు, ఎప్పుడు బండ్ల సౌండ్ గట్లనే వినుకుంటా కూర్చోవాలి. ఇలా అయితే ఇక్కడైతే అలా కాదు, ఒక ఏరియా అన్నమాట. ఈవినింగ్ టైం వస్తే చాలు అందరు బయటకు వచ్చి మంచిగా ముచ్చట్లు పెడతారు. చూడండి, మా బుడ్డోడు అమ్మమ్మ వచ్చేటప్పుడు పునుగులు తెచ్చింది, ఆ గులాబ్ జామున్ వదిలిపెట్టి పునుగులు తింటున్నాడు వాడు. అక్కడ ఒక అక్క మనకు తెలియదు కానీ హాయ్ చెప్పింది, ముందు గమనించండి. ఇంకా మొత్తానికైతే గులాబ్ జామున్ కంప్లీట్ చేసి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఇస్త్రీ చేస్తారన్నమాట. మీ దాంట్లో ఒకవేళ ఇస్త్రీ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళు చాలా కష్టపడుతుంది, మా అమ్మమ్మ ఇస్త్రీ చేస్తుంది. ఇంకో ఇక్కడ బొగ్గులు అనేది కాలుస్తుంది, ఇక్కడనే చేస్తుంది అన్నమాట. డైలీ చేస్తారు. మా అమ్మమ్మకు కూడా హెల్త్ బాగోదు. ఇక ఊరు నుంచి రాగానే ఎమ్మటే స్టార్ట్ చేసింది చాలా బట్టలు ఉన్నాయని. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము ఊరికి ఎందుకు వచ్చాము, అలాగే ఎప్పుడు వచ్చాము, అలాగే ఎందుకు వచ్చాము,
ఇంకా మా అక్క వాళ్ళకి మాకున్న బాండింగ్ ఎలాంటిది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఖచ్చితంగా చూడండి. బాయ్ బాయ్, టేక్ కేర్.